తిలక్ ఆపరేషన్ సింధూర్ తర్వాత ఇప్పుడు దేశం అంతా ఆపరేషన్ తిలక్ వర్మ అంటుంది. సో ఎట్లా అనిపిస్తుంది ఫీల్ అంతా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మోదీ సార్ చెప్పారు ఆపరేషన్ సింధూర్ అని. సో మళ్ళీ ఆపరేషన్ తిలక్ అంటే అది చాలా పెద్ద విషయము. బట్ యాజ్ ఏ స్పోర్ట్స్లో జస్ట్ మాకు అనేది ఏంటంటే కంట్రీకి ఆడుతుంటే కంట్రీకి గెలిపేయాలని ఉంటుంది ఏ మ్యాచ్ అన్నా. సో ఎట్ ద రైట్ మూమెంట్ రైట్ టైంలో ఆపర్చునిటీ వచ్చింది. సో ఐఎమ్ ఫీలింగ్ సో గ్రేట్ దట్ ఐ హావ్ డన్ సంథింగ్ ఫర్ ఫైనల్ మ్యాచ్ లో ప్రెషర్ ఎలా ఫీల్ అయ్యారు మీరు? లాస్ట్ ఓవర్ పడిపోయినాయి ఇండియా. సో చేజింగ్ ఉంది దట్టు పాకిస్తాన్ మీద. సో చాలా ప్రెషర్ ఉంటుంది పాకిస్తాన్ మీద. అంటే బేసికల్లీ మనకి వాళ్ళకి దాయాదులు పోర్ లాగా ఉంటుంది. సో ఆ సిచ్యువేషన్ లో మీరు బ్యాటింగ్కి వెళ్ళారు. నా మైండ్లో ఆ సిచ్యువేషన్లో నేను జస్ట్ కంట్రీకి రిప్రజెంట్ చేస్తున్నట్టు మైండ్లో ఊహించుకున్నాను. సో ఐఎమ్ యాక్చువల్లీ కంట్రీకి ఇండియాకి ఆడుతున్నాను. సో ఆ టైంలో నేను కూడా ప్రెషర్లో ఉంటే 3 వికెట్స్ పడిపోయినాయి. సో అక్కడ నేను ప్రెషర్లో ఉంటే ఐఎమ్ నాట్ ఓన్లీ అంటే నేను ఒక్కడిని కాకుండా దేశాన్ని మొత్తం కింద పెడుతున్నట్టు అనిపిస్తుంది. సో ఆ టైంలో నేను అదే ఉంచుకున్నాను, దేశాన్ని ముందు తీసుకుని ఈ టైంలో నేను స్టెప్ ఇన్ చేయాలి. లేదంటే మొత్తం హోల్ కంట్రీ వినో పాకిస్తాన్ హౌ హార్డ్ అంటే వాళ్ళు ఎంత గట్టిగా వస్తున్నారు మన మీద అని. సో ఆ టైంలో నన్ను నేను బ్యాక్ చేసుకుని కంట్రీని ఒకసారి మైండ్లో పెట్టుకుని ఆడాను. మీ వరుసగా 3 వికెట్లు పడ్డ తర్వాత మీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏ విధంగా ఉండే? టీం నుంచి మీకు ఎట్లాంటి ఏమైనా సూచనలు వచ్చాయి? మీరు అప్పుడు ఎట్లా ఆడాలనుకున్నారు అసలు? జస్ట్ నేను ఒకటే ఆ టైంలో జస్ట్ కంట్రీకి చెప్పాను కదా, జస్ట్ కంట్రీని గెలిపించాలి. కంట్రీని ఊహించుకుంటేనే ఆ సిచ్యువేషన్ వాళ్ళు హార్డ్ వచ్చారు నా మీద, పాకిస్తాన్ వాళ్ళు చాలా హార్డ్ వచ్చారు. బట్ ఆ టైంలో నేను కామ్గా ఉన్నా. జస్ట్ గెలిపిస్తే ఎవ్రీథింగ్ విల్ బి ఓకే, అంటే గెలిపిస్తే అన్నీ సెట్ అయిపోతాయి. సో మైండ్లో అది ఒకటే ఉండే, జస్ట్ ఐ వాంట్ టు విన్ మై కంట్రీ. మ్యాచ్ లో పాకిస్తాన్ ప్లేయర్స్ మన ఇండియా ప్లేయర్స్ ని కామెంట్ చేస్తూనే ఉన్నారు, ఆడియన్స్ కావచ్చు. అందరినీ దీనికి సంబంధించి ఏం చెప్తారు? ఈ మ్యాచ్ ద్వారా సమాధానం అనుకోవచ్చా స్లెడ్జింగ్ పైన? ఆఫ్ కోర్స్ పాకిస్తాన్ అంటే ఈ మన ఆపరేషన్ సింధూర్ తర్వాత ఇంకా చాలా హార్డ్గా వచ్చారు వాళ్ళు మా మీద. మేము ఆడేది గేమ్, ఇట్స్ జస్ట్ అ స్పోర్ట్. సో ఆ టైంలో ఎమోషన్స్ తీసుకుని ఆడితే స్పోర్ట్ ఆడలేము. సో ఆ టైంలో నేను కామ్గా ఉండి ఐఎమ్ సో పేషెన్స్ చాలా అన్నారు, చాలా విధంగా చాలా చెప్పారు. బట్ కెమెరా ముందు అవన్నీ నేను ఇప్పుడు చెప్పలేను. బట్ ఆ టైంలో నేను కామ్గా ఉండి రిజర్వ్ ఉండి ఐ నో ఓన్లీ బ్యాట్తోనే మనం గెలిపిస్తే ఎవ్రీథింగ్ విల్ బి అంతా ఇంకా కామ్గా అయిపోతారు వాళ్ళు. హరీష్ రావు లాస్ట్ ఓవర్ అంటే వరల్డ్ క్లాస్ బౌలర్ ఏమనిపించింది? ఎట్లా ఉంది అంటే ఏమనిపించింది లాస్ట్ ఓవర్ ఫేస్ చేసే ముందు? వరల్డ్ క్లాస్ బౌలర్ ఆఫ్ కోర్స్. బట్ ఆ టైంలో నేను నన్ను అనుకున్నా ఐఎమ్ ద బెస్ట్ ప్లేయర్. ఇండియా ఈజ్ ఆల్వేస్ బెస్ట్. ఇండియా ఈజ్ ఫార్ అన్నిటికన్నా చాలా పైన ఇండియా అనేది. సో ఒకసారి నేను ఇండియాకి ఆడుతుంటే ఇవన్నీ బెస్ట్ బౌలర్ ఇలా చేస్తాడు అలా చేస్తాడు నా మైండ్లో ఏం లేదు. ఓన్లీ ఆ టైంలో ఓన్లీ ఒక కంట్రీ వచ్చింది, జస్ట్ ఐ వాంట్ టు విన్ ద గేమ్ అంతే.